అయితే పేషీల గురించి నేను ఒక చిన్న ముచ్చట చెప్తాను. ఎట్లాగో మనం పేషీల దాంట్లోకే పోతున్నాం ఇప్పుడు. ఈ పేషీల గురించి మాట్లాడితే రాష్ట్రంలో చాలా మంది పేషీలు ఉన్నారు. ఒక పేషీ గురించి ఇప్పుడు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మంత్రుల పేషీల్లో మామూలు మినిస్టర్లకు చెడ్డ పేరు తెచ్చేలా పిఏ పిఎస్ ఓఎస్జీల తీరు. ఇంకోటి మంత్రుల పేజీలో మామూలు ఎట్లంటే వారి కనసలలోనే ఫైలు ముందర పోతున్నాయి. ముడుపులు ఇవ్వకుంటే కొర్రీలు అడిగినంత ఇస్తేనే అపాయింట్మెంటు. ఇది ఇక్కడ పేషీల గురించి వచ్చింది కాబట్టి ఒక పేషీ గురించి నేను మాట్లాడతాను. ఒక పేషీ మామూలల్లా అమ్మ మొగుడు మామూలు చేసుట్లా పైసలు గుంజుట్లా కూడా ఉండంటే వాని మించిన మొగుడు అంటాడు. వాని పేరే పేషి. వానికి మనం ఇచ్చిన బిరుదది పేషినే. ఈ పేషి గాని గురించి నేను ఒకసారి మాట్లాడతా. అదే టాపిక్ కావచ్చు. వీడి పేషి ఇచ్చిందా పేషి? ఈయన ఎవరో ఇరికేనానే. ఈయన ముఖం మీరు గుర్తుపట్టరి. రోహిన్ రెడ్డి అంటారు, తెలిసేనా? కొండా సురేఖ గారు చెప్పారు చూసినా, కొండా సురేఖ గారి కూతురు. గో ఈయనే ఆయన రోహిన్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఆస్తులు, రేవంత్ రెడ్డి అక్రమ సంపాదన, రేవంత్ రెడ్డి దందాలు ఇవన్నీ ఈయనలో పాత్ర ఎంతో కొంత ఉందని ఎప్పటి నుంచో డే 1 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈయన అప్రకటితంగా ఈయన రేవంత్ 2 అయ్యా. అన్నదమ్ములు రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండరెడ్డి పక్కన పెడితే ఈయన రేవంత్ 2 అప్రకటితంగా. అయితే ఈయన ఎవరు తెలుసా? చెప్తా చూడరా ఈయన ఎవరన్నది. ఈయన ముఖం పెద్దగా చూసుకోరు. ఈయన చింతపండు నవీన్ 2 ఈయన పేరు. ఈయన రేవంత్ 2 అయితే ఈయన చింతపండు నవీన్ 2. ఏం 2? చింతపండు నవీన్ నెంబర్ 2. ఈయన తీర్మార్ మల్లన్న పేషిన. ఈయన ఏం పేషి? తీర్మార్ మల్లన్న పేషి. ఈ పేషి గురించి చాలా పెద్ద చరిత్ర ఎప్పటి నుంచో చెప్తున్నా కదా. ఒక్క నిమిషం. అయితే ఈయన పేషి గారు నెంబర్ 2. ఈయన నెంబర్ 2 రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి నేనేం చేసినో ఆయనకెరక, ఆయన నాకేం చేసిండో నాకెరక. అంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి తీర్మానం కలుసుకోరు. ఎక్కడ మనకు అవి రావు. ఇగో వీళ్ళు కలుసుకుంటారు. ఎట్లా? ముసి నవ్వులు నవ్వుకుంటా, ఆహా నువ్వు దోసుకుంటున్నావా, నేను దోసుకుంటున్నా, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావా, నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా. మనం మాత్రం ప్రజల ముందర ఏయ్ రెడ్డి దొరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి, రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ మునుకాపు ఆయన అవుతాడు. కానీ వాస్తవం ఏంటంటే వీడు అబ్దుల్లాపూర్ మెట్టులో ఆల్రెడీ మనం మాట్లాడినాం, దాని గురించి మీకు వీడియో ఇచ్చిన. వీడు రాత్రి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. అక్కడ ఎంఆర్ఓ గారు దొంగతనంగా మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకి చేస్తాడు. కబ్జా భూమి గురించి ఇప్పుడు అది ఏడ ఉందో తీయాలన్నా. ఇప్పుడు అది చాలా టైం పడుతుంది, నేను చూసుకోలేదు, రేపు పెడతా. కాకపోతే వీడు బాజాప్తా పట్టపగటిలు తెలంగాణ వీరమల్ల అనిల్ పేరు జరాగ ఫైల్ తీస్తారు, మొత్తం తీసే ప్లాన్ చేద్దాం. ఇంత బాజాప్తా కలుస్తారు కదా. మరి వీళ్ళ కబ్జాలలో కూడా మరి ఈ రోహిన్ రెడ్డి అంటే ఆయన పాలు పంచుకున్నాడా పంచుకోడా అది కూడా తెలిస్తే పని అయిపోతుంది కదా. ఇంత పట్టపగటిలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నాగా కబ్జాలు చేసుకుంటా మరి ఇసవంటి ఇప్పుడు ఈయన ఎవరు అనేది మీకు తెలవాలి. మా మల్లేశ పల్లెలకి ఏం సంబంధం అని మీరు అంటారు కదా. అందుకే నా దగ్గర ఉన్నాయి మొత్తం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నీ గతంలో కూడా చూపించిన. ఇంత బాజాప్తా కబ్జాలు చేసేటోని లంగల్ని దొంగల్ని రోహిన్ రెడ్డి ఎందుకు కలిసిండు అనేది నా డౌట్. రోహిన్ రెడ్డి ఏ పర్పస్లో కలిసిండు, ఎట్లా కలిసిండు? పర్పస్ ఒకటి ఉంటుంది కదా. అంటే కబ్జాల కోసం కలిసిరా? రోహిన్ రెడ్డి గారు సమానం చెప్పాలన్నా ఎక్కడున్నా. ఇక మీకు వీడియో పంపిస్తా. కాకపోతే చాలా జాగ్రత్త, ఎందుకంటే నువ్వు ఏం చేసినావో ఏం లంగా పని నాకైతే తెలియదు. కానీ వీడైతే పెద్ద లంగా తోడు. ఈ అనిల్ అనేటోడు పెద్ద లంగా. వీడు
ఏక్ నెంబర్ చోర్. ఇగో ఇది ల్యాండ్, ఇంత ముందుకే మేము ముందర పెట్టినా. చోర్ దొంగనా కొడుకులలో ఏక్ నెంబర్ ఇడు, మళ్ళీ కానీ పేసీడు. ఈ పట్టపగటిలు భూములు కబ్జా చేస్తాడు. పట్టపగటిలు భూములు కబ్జా చేసే ఇట్లాంటి దొంగనా కొడుకుని రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు నెంబర్ 2 రోహిన్ రెడ్డిగో ఈ మల్లిగాంధీ అంటే వీడియో చూడండి. నేను సౌండ్ బంద్ చేస్తా. ఈ దొంగనా కొడుకులు వీళ్ళు రిపోర్ట్లు కొడతారు, వీడియో స్ట్రైక్ చేస్తారు. ఇగో వీడియో ఆడు ముఖం చూడరా, వీడియోనా కాదా? వీడు బండి గిఫ్ట్ ఇస్తాడు మా మల్లిగానికి. జూన్ 2న పాదయాత్ర చెప్తా, ఆ చూడు ఎత్తా. రేపు 2 తారీఖు పాదయాత్ర ఉంది. జూన్ 2 తారీఖున ఎమ్మెల్సీ నవీన్ పటేల్ కానీ పాదయాత్రకు సిద్ధమవుతున్నా క్యారీ వ్యాన్ అట. వీడు గిఫ్ట్ ఇచ్చిండు అనిల్ గాడు, పేసీ గాడు. అయితే మరి వీడు పేసీ, రోహిన్ రెడ్డి డైరెక్టర్ రేవంత్ రెడ్డి మనిషి. వీళ్ళిద్దరు ఎందుకు కలిసిర్రు అంటే ఈ లంగదందాలను కాపాడుకునేందుకు కలిసిరా? ఏదా ఈ లంగదందాలను కాపాడుతందుకు, కబ్జా చేసిన భూములు కాపాడుకునేందుకు కలిసిరా? ఏ పర్పస్లో కలిసిరు? కారణం ఏంది? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రోహిన్ రెడ్డి చెప్పాలి. ఇట్లాంటి కబ్జా కోరు నా కొడుకులతో చాలా జాగ్రత్త అని చెప్తాను. నువ్వేం కబ్జా చేసినావు నాకు తెలియదు, వీళ్ళైతే నాకు బాజాబ్తా తెలుసు. జూన్ 2 తారీఖు నాడు పాదయాత్ర పీకింది. ఇప్పుడు ఎందుకు పీకింది తెలుసా? చెప్తా. కుక్కలు దేగతలో కొడుకుని ఆలేరులో బీర్ల ఐలేను టార్గెట్గా చేసి ఈ పాదయాత్ర కుక్కలు దేకవని దొంగనా కొడుకు భువనగిరిలో 1,00,000 మందితో సభ పెడతాడు. చూపిద్దా? ఇగో వీడు అటు వేయండి కదా, ఎక్కడ వీకిండు జరా ఈయన చెప్తుండు, సుదర్శన్ గారు చెప్పేది ఇదే వీడియో. నీకు వాయిస్ వినిపిస్తా. జూలై 5వ తేదీన భువనగిరిలో భారీ బహిరంగ సభ. ఇదే మీకు ఓన్లీ ఆడియో వినిపిస్తా ఇక్కడ నుంచి. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మాన్ వలన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనం మాట్లాడినాం. ఏది భువనగిరిలో జూలై 5వ తేదీన, ఇదే వీడియోనే, జూలై 5వ తేదీన భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు అందులో భాగంగా సన్నాహక సమావేశం నిన్న ఒక సమావేశం విన్నారు కదా. ఇదే వీడియో జూన్ 2 తారీఖు ఎందుకు పోస్ట్ పోన్ అయిందా అంటే దొంగనా కొడుకు ఇప్పుడు బీర్ లైన్ టార్గెట్ చేసింది. భువనగిరిలోనే 1,00,000 మందితో ఎందుకు సభ అంటే రేపు డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాలు చేంజ్ అయితే భువనగిరి షిఫ్ట్ కావచ్చు, లేదంటే ఆలేరు షిఫ్ట్ కావచ్చు. సో ఈ దొంగనా కొడుకు కుంభం అనిల్ కుమార్ రెడ్డిన ఆయన కావచ్చు, ఆయనను ఆలేను బీర్ల ఐలేను ఇద్దరిని టార్గెట్ చేసుకొని ఈ సభ పెట్టబోతుంది. ఈ 1,00,000 మందికి మనిషికో 1,000 రూపాయలు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు మనిషికో 1,000 రూపాయలు. దొంగనా కొడుకుడు తెలంగాణలో ఒకే ఒక్క బీసీ బిడ్డ నల్గొండ జిల్లాలో ఉంటే టార్గెటెడ్గా గత 20 రోజులకి వెళ్ళి టార్గెటెడ్గా ఆయనను అటాక్ చేస్తున్నాడు. నేను మాట్లాడితే నేను బీర్ల ఐలే గురించో బీర్ల సపోర్ట్గానో బీసీ బిడ్డని సపోర్ట్ చేస్తూ మద్దతు మారితే నా పైన లుచ్చ నా కొడుకులతో వీడియోలు కొట్టిస్తున్నాడు. నా బొచ్చు కూడా ఉంటుంది కదా. నవీన్ పటేల్ ఈ సభలు పెట్టి ఇగో ఇట్లా మంది సొమ్ము మింగేతందుకు ఇట్లా అమెరికాకు వచ్చి అమెరికాల మంది సొమ్ముతోని మునురుకా బిడ్డలను సంఘం పేరుతోని లత్కోరేషాలు వేసి అలా పైసలు తినడానికి అమెరికా వచ్చి ఇది నిన్ననే అలా సొమ్ము తింటుంది. ఏం చెప్పినా అమెరికాకు వచ్చింది యానివర్సరీకి కాదు, వెడ్డింగ్ యానివర్సరీకి కాదు, కుల సంఘాల పేరుతో రాజ్యాధికార పార్టీ పీక్ కట్టలు కడుతుంది. బొచ్చుకే మీరు పైసలు ఇరని వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ దొబ్బేందుకు వెళ్ళి కొడుకు ఇవన్నీ ఆడ అమెరికాలో చేస్తా అంటే ఈ బ్రోకర్ గాడు వీడు పేసీ గాడు రోహిన్ రెడ్డిని కలుస్తాను అంటే మా మలేషియా గాడు చేసే లత్కోరు పనులు హవాలా డబ్బులు ఏమైనా వస్తున్నాయా చెప్పు మాట్లాడినా. మల్లిగాడు ఏమైనా హవాలా తీసుకొస్తుండే అక్కడి నుంచి? ఏం లంగ పనికి ఏం లత్కోరు పనికి మల్లిగాడు నెంబర్ 2 చింతపండు నవీన్ 2 వీడి పటేలే తెలుసా. మా పటేల్ ఉంటేనే పక్కకు జరుగుతాడు అంతే. సో మా అనిల్ పటేల్ గారు రోహిన్ రెడ్డి ఎందుకు కలిసిండు? ఇంకోటి రెడ్డి వాళ్ళు అంటే వీళ్ళకు ఇట్లా ఎట్లా రెడ్డి వాళ్ళని కలుస్తామా? మీరు మా ఉత్సా తాగిరా రెడ్డి వాళ్ళను, మరి రోహిన్ రెడ్డి ఉత్సాహ తాగదు కదా మీరు. అనిల్ పటేల్ అనేటోడు
తీర్మారు మల్లన్న పేసి నెంబర్ 2 అనిల్ గాడు, రేవంత్ రెడ్డి మనిషి నెంబర్ 2 రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డి కలుస్తానికి పోయిన వాళ్ళు మరి రోహిన్ రెడ్డి ఉచ్చదాగొచ్చిర్రా? ఎందుకంటే మీరు బీసీలందరి ముందర మీరు మా ఉచ్చదాగిర్రా రెడ్డి అన్నప్పుడు మరి వాళ్ళ కాడికి పోయిన కొడుకు వాళ్ళ ఉచ్చదాగొచ్చిందని నేను అడుగుతున్నా ఇప్పుడు ప్రశ్న. బరాబర్గా అడుగుతా, బాజాబ్తా అడుగుతా. మంది ముందలనేమో రెడ్లను తిడతారు, దొంగ నా కొడుకు లెక్క పోయి మరి అదే రెడ్ల ఉచ్చదాగుతానికి పోతారు. ఇది ఎట్లరా? ఇది బీసీల వాదమా? నా బొత్సుల వాదం. ఎవడరా దీన్ని బీసీల వాదం చెప్తారు చూపి. దీన్ని ఎవడన్నా ఈ రాష్ట్రంలో బీసీల వాదం ఉంటే వానం తెడ్డోడు లేడు, లోకంలో దొరకడు ఇంకా తెడ్డోడు. దొంగ నా కొడుకులు చెట్టు పేరు చెప్పి కాయలు తిన్నట్టు బీసీల పేరు చెప్పి రెడ్డిలో ఉచ్చదాకుంటా వాళ్ళ కాడికి పోయి సీకర్ల రహస్య ఒప్పందాలు పెట్టుకొని నెంబర్ 2 కలుసుకొని నెంబర్ 1 రాజకీయం చెప్తారు. అరే అనిల్గా జాగ్రత్త. రోహిన్ రెడ్డి నీకు కూడా చిన్న సూచన చేస్తాను, నువ్వు ఎసగొండి లత్కోరు నా కొడుకు కలిసినా నాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ లాంటి లుచ్చ నా కొడుకులతో సోపత్ చేసి దొంగ నా కొడుకులక పేద ప్రజల భూములు కబ్జా చేసేటువంటి లుచ్చాలను కలిస్తే తమరి చేతితో కూడా బయట తీయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు నేను, ఎందుకంటే మా రేవంత్ అన్నంటే నాకు వీరాభిమానం, అందుకే నేను ఫోకస్ చేయలేదు. ఫోకస్ చేసి తీస్తాను మరి జాగ్రత్త. ఇటువంటి లుచ్చల్ని ఇంకోసారి కలవద్దని నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నా. ఎందుకు కలిసినా కూడా సమాధానం కావాలి. ఏ పర్పస్లా అంటే మళ్ళీ కానీ పార్టీ కోసం కలిసిరా, ఈ లత్కోరు పనుల కోసం కలిసిరా, దేనికి కలిసిన్నాడు అసలు మిమ్మల్ని? ఇగో ఇట్లా మంది వచ్చా సంపాదించి ఛాయ పైసలు దర్గా దగ్గర నడి 10 రూపాయలు ఏదో బాబా అంటాడు ఇప్పుడు అమెరికా. అందుకే వేయండి తెలంగాణలో దేక్తలేరు 10 రూపాయలు ఏదో బాబా అంటే రూపాయలు ఎత్తలేరు. ఇప్పుడు అమెరికాలో తింటానికి వేయడు, ఆడికి పోయి యానివర్సరీకి పోయినా అని కథలు చెప్తాను, ఎల్కథలన్నీ. ఈయనట మరి జూన్ 2 ఏడు వచ్చింది. నేనేం చెప్పినరా మల్లేశా, ఒక్క దాంట్లోనే కోసేళ్ళు రా అంటున్నా. 7200 RTR నవనిర్మాణం బొత్సు బోడెంకం ఉందా చెప్పినావు. జూన్ 2 నాడు పాదయాత్ర మొదలు పెడితే బీసీఎఫ్ పార్టీ నుంచి రాజీనామా చేసి పాదయాత్ర చేస్తున్న రాఘవేందర్ గౌడ్, మహేష్ గాడ్సే, ఇంకా చాలా మంది బీసీలు ఎవరైతే నువ్వు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద వాళ్ళందరూ నీ పాదయాత్ర అడ్డుకుంటారు, పండబెట్టి తొక్కుతారు నిన్ను. ఇది పాదయాత్ర చేస్తే జూన్ 2 నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది బీసీల పైన నువ్వు దుమ్మెత్తి పోసినావో వాళ్ళందరూ భరిత పూజలు చేస్తారు నీకు. అందుకే ఈ లుచ్చ కొడుకు భయం అయి పాదయాత్ర రద్దు చేసిండు. రండా ఏం చేసిండు? పాదయాత్ర రద్దు చేసిండు. రండా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గాడు. ఇది వీని చరిత్ర. నేను చెప్పింది తప్పని రా. అరే నవీన్ పటేల్ చెప్పింది తప్పని రా నువ్వు. ఇక ఇది మా సుదర్శన్ భాయ్ చెప్తాను. సుదర్శన్ గౌడ్ని చేయాలి ఇప్పుడు అధ్యక్షుడు పార్టీకి. బొత్సం అదో లత్కోర్ మరి కనుకంటే సుదర్శన్ 100 పాలన. ఏం సుదర్శను నువ్వు కావాల్సిందే. అయితే తప్పనే లంగలు దొంగలు అవుతున్నాక నువ్వు అయితే ఏమవుతుంది అట్లా. ఇది మన కబ్జాల చరిత్ర. పేసీలు మినిస్టర్లు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవి పొందిన చింతపండు నవీన్ పార్టీ ఆ మలిగాని పార్టీలో ఉన్న పేసీ గారు కూడా దండిగా సంపాదిస్తుండు. 50-100 కోట్లకు ఉన్నాడు ఇప్పుడు. చిప్ప గతి లేదు వానికి 2 నెలల కింద 2-3 చిప్పే తల కొనుక్కునే పైసలు లేదు వానికి. బెలినో కారు ఈఎంఐ కట్టలేని బతకాలి. రోహిన్ అన్న నీకే చెప్తాను ఇవన్నీ, జర జాగ్రత్తనే. లంగల్ని కలవకు జర. బీర్లు అయిపోయింది. ఇప్పుడు రోహిన్ రెడ్డి మీద ఉన్నాడు. ఈ రేపో మాపో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన కూడా పడతాడు. ఇంకా చూసుకోరా మీ ఇష్టం. పేజీలతో జర జాగ్రత్త.